జై సద్గురు బ్రహ్మరాజుకు. మనము కందార్థములు అనే పద్యాలు చెప్పుకుంటూ సభా విజ్ఞాపన పద్యాలు చదివాం. మరి గురు శిష్య అన్యోన్య సందర్శన పద్యాలు చదివాం. అచల లక్షణ పద్యాలు చదివాం. ఇక ఎరుక లక్షణం అనేటువంటి సబ్జెక్టులోకి ఇవాళ చెప్పుకుంటాం. అయితే దానికంటే ముందు మరొకసారి అచల లక్షణం గురించి ఒకసారి బాగా మళ్ళీ మనకి హృదయానికి హత్తుకునేలాగా చెప్పుకోవాలనిపించింది. ఒక పద్యాన్ని చెప్పి ఆ తరువాత ఎరుక లక్షణంలోకి వెళ్ళి చెప్తాం. అది ఏమిటి పద్యం అంటే, మొదట పద్యం అచల లక్షణంలో మొదటి పద్యం. పుట్టుట గిట్టుట లేకను పుట్టే గిట్టేటి ఎరుక పొడి మెరుగకను చట్టువలె కదలకుండును బట్ట బయల్ ఇట్టి జరిగి భావింపతగును ఎరుక లేక సేవింపతగును వట్టి ఆశల చేత పట్టుబడకను ఈ గుట్టు దేశిక నోట గట్టిగా తెలుసుక భావింపతగును ఎరుక లేక సేవింపతగును. ఈ మొదటగా ఉన్నటువంటి పద్యాలు అందరికీ వచ్చేస్తాయి, పాడేయటం కూడా చాలా సులువే. కానీ దానిలో అర్థం చెప్పమంటే ఒకసారి చెప్పలేరు. ఎన్నోసార్లు చెప్పుకుంటాం అట్లా అర్థాలు, కానీ తిరిగి చెప్పమంటే చెప్పలేరు. ఎందుకని? బుర్రకి ఎక్కించుకోవాలి. బుర్రకి ఎక్కించుకోకపోతే తిరిగి చెప్పలేరు. కాబట్టి అందుకే మళ్ళీసారి చెప్పబోతున్నాం. ఈ అచల లక్షణం చెబుతూ ఇది ఎట్లా ఉన్నదంటే పరిపూర్ణము అనగా సర్వవ్యాపకము అని అర్థము వస్తుంది. పుట్టుట గిట్టుట లేకయున్నది. ఆత్మ అట్లా కాదు కదా, పుడుతుంది గెడుతుంది, పుడుతుంది గెడుతుంది. అంటే ఒక శరీరాన్ని విడిచిపెట్టి వేరొక శరీరాన్ని ధరిస్తుంది. మళ్ళీ ఆ శరీర ఆయుష్ ప్రమాణం అయిపోయిన తర్వాత మళ్ళీ దాన్ని విడిచిపెట్టేసి వేరొక శరీరం ధరిస్తుంది. మరి అచలము అట్లాంటిది కాదు. దానికి అసలు పరిమితే లేనప్పుడు, పరిపూర్ణముగా నిండుగా అది అంతటా అదే ఉన్నప్పుడు దానికి అటువంటి గుణం లేదన్నమాట. కాబట్టి దీని యందు పుట్టే గిట్టే ఎరుక జగములు ఉండవు. ఈ అచలము పుట్టక గిట్టక పుట్టే గిట్టేటి ఎరుకను గురించి తెలియక ఏ విధంగా ఉన్నదంటే చట్టువలే కదలకున్నది. ఇక్కడ చట్టు అనగా నీటి లోపలి రాయి. ఒక నీలాటి రేవు ఉంది, ఒక కాలువలో రేవు కానీ చెరువులో రేవు కానీ, అక్కడ ఒక రాయ బట్టలు ఉతికేదో ఏదో ఉంటుంది. అది నీళ్లు నిండుగా ఉన్నప్పుడు మునిగిపోతూ ఉంటుంది, నీరు లేనప్పుడు పైకి కనపడుతూ ఉంటుంది. కానీ నీరులో మునిగిపోయినప్పుడు అలాగే ఉంటుంది, ఎండిపోయి నీరు తక్కువపోయినప్పుడు పైకి కనపడుతున్నప్పుడు అలాగే ఉంటుంది. ఆ రాయి ఎటువంటి మార్పు చెందదు. తన యందు నీటిని గురించి కానీ ఆ రాయికి తెలియదు మునిగిపోయానని. అలాగే నీరు లేకుండా బయట ఉన్నానని ఆ రాయికి తెలియదు. నిజంగా తన గురించి తనకు తెలియదు. తన యందు ఎరుకను గురించి తెలియదు. ఎందుచేత? ఎరుక లక్షణం లేదు కాబట్టి దానికి. ఆ విధంగా అచలమునకు ఏమీ తెలియదని గ్రహించాలి. ఆ చట్టు వలె, ఆ రాయి వలె ఇటువంటిదని ఈ బట్టబయలని భావించి సేవించాలి. ఎరుక లేక సేవింపదగును అని పద్యంలో ఉన్నటువంటి ముఖ్యాంశం. పరిపూర్ణమును ఏ విధంగా సేవించాలన్నప్పుడు ఎరుక లేదు అని సేవించాలి. ఇది వట్టి ఆశల చేత పట్టుబడదు సుమా. పరిపూర్ణము సర్వవ్యాపకమై ఉన్నది, వెలితి లేకుండా అంతటా అదే నిండి ఉన్నది. మరి ఆత్మ అలా అంతటా నిండి ఉండదు, ఏదో ఒక ఉపాధి అందు మాత్రమే ఉంటుంది. ప్రతి శరీరముల యందు ఉన్నది.
చీమ ఎంత ఉంది, దాని నిండా ఉంది. ఏనుగు ఎంత ఉంది, దాని నిండా ఉంది. అలాగే ఏ శరీరము లేనిది కూడా నిండుగా ఉంటుంది తప్ప శరీరం లేని చోటు ఉండదు. ఏది? ఆత్మ చైతన్యం. అలాగే భూమి ఎంత ఉందో, నీరు ఎంత ఉందో, అగ్ని ఎంత ఉందో, వాయువు ఎంత ఉందో, ఆకాశం ఎంత ఉందో అంతా కూడా ఉంటుంది. కానీ ఆ ఉపాధి లేని చోట ఆత్మ చైతన్యం ఉండదు. మరి పరిపూర్ణము అట్లా కాదు. ఇక్కడ అక్కడ అనకుండా అంతటా కూడా అదే నిండి ఉంటుందన్నమాట. కాబట్టి ఎరుక లేనిది అది. నీవు ఊహతో చూసుకోవడం, గ్రంథాలు చదువుకోవడం, అక్కడక్కడ మాటలు వినడం, చెప్పుకోవడం వలన ఇది పూర్తిగా నీకు అర్థమవదు. గురుదేవుని యొక్క ముఖత ఈ గుట్టు దేశకు నోట గట్టిగా తెలుసుకొని ఈ రహస్యాన్ని ఈ గురుసేవ చేయొచ్చు బాగా దృఢం అయ్యే వరకు తెలుసుకోవాలి. ఎరుక లేక సేవించాలి అనేటువంటి ఈ వాక్యం చాలామందికి వ్యతిరేకంగా కనపడవచ్చు. ఎరుక లేకపోతే ఏ విధంగా సేవిస్తాము? ఎరుక లేకపోతే శరీరం ఇది శవం అయిపోతుంది కదా, మరి శవం చేత సేవించడం జరుగుతుందా? అంతేకాకుండా దేవునికి ఎరుక లేకుండా సేవిస్తే ఏం ఫలం వస్తుంది మనకి అనే ఇటువంటి వాదనలు చేస్తుంటారు. ఇది ఫలితం కోసం చేసేటటువంటిది కాదు. కొందరు అయితే ఎరుక చేత సేవింపదగునని కూడా పద్యం మార్చి రాసేశారు. వాళ్ళు ఎరుక చేత పరిపూర్ణమును సేవించాలి అనుకుంటారు. తాను ఎరుక స్వరూపుడై బయలుని ఎరగాలి, ఇంకా పరిపూర్ణాన్ని ఎరగాలి. ఎరుక సత్యమని ఎరుకతో సేవిస్తే ఎరుక రహితం అయ్యేది ఎప్పుడు? మరిక ఎరుక కూడా ఎప్పటికీ అట్లానే ఉంటుంది. ఇది లేకుండా అనగా తగ్గిపోయేది కాదు. ఏది తగ్గిపోదు, పరిపూర్ణము నిండుగానే ఉంటుంది. ఎరుక దాని పని ఎప్పుడు కూడా ఆపు లేకుండా చేస్తూనే ఉంటుంది. ఈ రెండు పరంపరముగా వస్తూనే ఉంటాయన్నమాట. దీనికి ఎరుక లేక సేవింపదగును అనేటువంటిది ఉందే. ఎరుక అంటే అర్థం ఏమిటి? నేను అనేటువంటిదే ఎరుక. ఈ ఎరుక అన్నిటికీ ఎరుగుతూ ఉంటుంది కదా. కావున ఈ అన్నిటినీ ఎరుగుతున్నటువంటి ఈ నేను అనే ఎరుక, దానికే ఎరుకని పేరు వచ్చింది. ఇక పరిపూర్ణమును గురుదేవుడు చూపిన తరువాత దానిని అహం పదార్థరహితముగా, నేను లేని స్థితిగా పరిపూర్ణాన్ని సేవించాలి. ఈ బోధ జన్మరహిత విధానాన్ని బోధించే పద్ధతి సుమా. నేను పెట్టుకొని సేవించినాను అంటే, ఇదిగో ఈ సేవలు ఎట్లా ఉంటాయంటే సంసారము, నానాబంధాలు, నానా వ్యవహారములు ఏ విధంగా నేను పెట్టుకొని ఉంటుందో, అంటే నేను చేస్తున్నాను, నేను చూస్తున్నాను, నేను తెలుసుకున్నాను, నేను పొందుతున్నాను అని ప్రతిదానికి నేను ఎలాగైతే పెట్టుకుంటుందో, ఇది ఈ సేవని సరిపోతుంది. కానీ జన్మరహితం కాదు సుమా. ఈ నేను అన్నంతసేపు జన్మరహితం కాదు. అందుకు అచల పరిపూర్ణమును ఎట్లా సేవిస్తే సేవ అట్లా వస్తుంది సుమా. అనగా మన భావమే కదా సేవకు కారణం. మనము ఎట్లా భావిస్తే సేవ అట్లా వస్తుంది. దానికి ఉదాహరణ చూడండి. మన ఇంటికి ఒక బంధువు వచ్చారనుకోండి. ఆ బంధువు వస్తానే మన ఇంటికి బంధువు వచ్చారు, ఆయన్ని గౌరవంగా చూడాలి, మర్యాదలు చేయాలి అనేటువంటి భావం ముందు ఏర్పడుతుంది. దాంతోపాటు వారికి సేవ కూడా ఏర్పడుతుంది. అలాగే మన ఊరికి మంత్రి గారు వస్తున్నారనుకోండి. అప్పుడు ఎటువంటి భావన ఏర్పడుతుంది? మంత్రి గారు వస్తున్నారు, ఆయనకి స్వాగతం చెప్పాలి, ఆయనకి అనుకూలమైన పనులు సేవలు చేయాలి అని ముందు భావన చేస్తాం. ఆ తర్వాత సేవ చేస్తాం. అలాగే మన ఇంటికి గురువుగారు వచ్చారనుకోండి. గురువుగారు వచ్చారనే భావన వస్తుంది ముందు. ఆయనకి భక్తితోనూ మరి చేయవలసిన సేవలు చేస్తూనే ఉంటాం.
ముందు భావన వస్తుంది. భావన అనుసరించే సేవలు చేయడం జరుగుతూ ఉంటుంది. అదేవిధంగా బట్టబయలును కూడా ఇలా ఉంటుందని భావించుకోవాలి. ముందు పద్యంలో ఏం చెప్పారు? పుట్టుట గిట్టుట లేక పుట్టే గిట్టేటి ఎరుకను పోడి మెరుగకును చట్టువలే కదలకుండును బట్టబయలు ఇట్టి తిరిగి, ఈ విధంగా భావించిన తర్వాత ఇంకేముంటుంది? అది పుట్టదు గిట్టదు, మరి అక్కడ ఉండి ఇక్కడ లేకపోయేది కాదు, అంతటా ఉండేటటువంటిది. ఆ విధంగా ఎప్పుడైతే భావించామో ఇక ఎరుగుతో పనే ఉంది, అక్కడ అయిపోయింది. అది లేనిది అయిపోయింది కదా. లేని దాన్ని లేనట్లుగా భావించేశాం. కాబట్టి ఈ విధంగా పుట్టుట గిట్టుట లేనటువంటి గాను పుట్టే గిట్టేటటువంటి ఎరుకను పొడుము ఎరుగనటువంటిది గాను కదలిక లేనటువంటిది గాను ఎక్కడ చూసినా ముళ్ళు గుర్చడానికి కూడా సందు లేనటువంటిది గాను ఈ అచల పరిపూర్ణం ఇట్లా ఉంటుందని భావించితే దానికి ఏముందని చెప్తావు? ఇలా ఉందని. ఎలా ఉంది? ఏమీ లేకుండా. ఈ ఉత్తబట్ట బయలే ఏమీ లేదు. ద్వాదశి వాక్యం ఏం చెప్తుంది? ఈ ఉత్తబట్ట బయలు ఏమీ లేదు. ఈ విధంగా ముందు భావంలోకి వస్తే దాని సేవ అంటే లేని దానికి ఇంకేం చేస్తాం? సేవ అదే. ఎరుక లేక సేవించతగును అనేటువంటి విషయం వస్తుంది అన్నమాట. ముందు ఎరుకతో భావిస్తాం, తర్వాత దాన్ని లేనిదానిగా భావిస్తాం. లేనిదానిగా భావించినప్పుడు ఇంకేముంటుంది? వస్తువే లేనప్పుడు. ఆ విధంగా ఎరుక లేక సేవించతగును అనేటువంటి దానికి మరొకసారి గ్రహించి జాగ్రత్తగా ముళ్ళు గుచ్చడానికే సందు లేనప్పుడు నేను దాంట్లో ఎట్లా ఉన్నాను? నేను లేని స్థితి అది. నేను లేనటువంటి కాబట్టి నేను లేను అనేటువంటి ఆ నిఖరమైనటువంటి సేవ వస్తుందన్నమాట. కాబట్టి ఈ విధంగా ఎరుక లేక సేవించతగును అనే దానికి అర్థం మీ బుర్రకు బాగా ఎక్కించుకొని మీరు మళ్ళీ తిరిగి చెప్పగలగాలి. అది మీకు ఒప్పిదం అవ్వాలి. ఆ నిజంలాగా ఉండిపోవాలి. అందుకోసం గురుదేవుల దగ్గర పదే పదే వినాలి, విని గ్రహించాలి, తిరిగి చెప్పాలి. విని గ్రహించి తిరిగి చెప్పలేకపోతే నీవు ఆ దృఢం అవ్వలేదన్నమాట నీకు ఇంకా. అందుకోసం పదే విననేర్చి చెప్పనేర్చిన మనుజులకే దీనిలోని మర్మము తెలుసును అన్నట్లుగా బాగా వినాలి. విన్న దాంట్లో మర్మాన్ని గ్రహించాలి. ఆ తరువాత దాని యొక్క విధి విధానాన్ని కలిగి ఉండాలి. ఇది మళ్ళీ ఒకసారి ఎక్స్ట్రా చెప్పుకున్నటువంటి అచల పరిపూర్ణ లక్షణంలో ఆ పద్యానికి వచ్చినటువంటి భావన. ఇక ఇప్పుడు మనం ఎరుక లక్షణం గురించి చెప్పుకుంటాం. ఈ ఎరుక లక్షణం ఇంతకుముందు మనం ఏదైతే అద్వైత స్థితిలో అది నీవు కాదు, అది నీవు కాదు, అది నీవు కాదు, అది నీవు కాదు, అది నీవు కాదు అని చెప్పుకుంటూ అనేకత్వాన్ని విడిచి ఏకత్వం పొందినటువంటి స్థితి ఏదైతే ఉందో అది ఒక్కటే. ఆ ఒక్కటే నేను అనే ఎరుక. ఆ ఎరుక వ్యక్తమైనప్పుడు ఎరుక అవుతుంది, అవ్యక్తంగా ఉన్నప్పుడు నిర్గుణ ఆత్మతత్వం అవుతుంది. మరి అలాగనే తిరిగి మళ్ళీ దాన్ని ఏమని భావించామంటే అన్నిటి యందు నేనే ఉన్నాను, అన్నిటి యందు నేనే ఉన్నాను, అన్నిటి యందు నేనే ఉన్నాను. నేను లేని స్థితి లేదు, నేను లేని స్థానం లేదు. భగవద్గీతలో కృష్ణ పరమాత్మ చెప్పినట్లు అన్నిటిలోనూ నేనే ఉన్నానని విభూతి యోగంలో చెప్తాడు పదే. నేనే ఉన్నాను, నేనే ఉన్నాను, నేనే ఉన్నాను, నేనే ఉన్నాను, అన్నిటి యందు నేనే ఉన్నాను. ఆ నేనన్నదే మరి ఎరుక. ఆ ఎరుక లక్షణాలు సవిస్తారముగా ఎట్లా ఉన్నదో మరొక్కసారి మనం గ్రహిస్తే మరి ఎరుక ఎవరో నీవెవరో
దాని స్థిర నిర్ణయం అర్థమవుతుంది. అంచేత అందులో మొదటి పద్యం, ఎరుకే దేహేంద్రియములు, ఎరుకే వర్ణాశ్రమములు, ఎరుకే శృతులను, ఎరుకే నీవును నేనును, ఎరుకే సతి సోదరాదు, నెరుగుము వత్స నే తీర్చేదా ఇదిగో నీ ఇచ్చ. హరిహర బ్రహ్మాది సురనరగిరి సరి తరుమృగ మఖ చర చరములు ఎరుకని, ఎరుగుము వత్స నే తీర్చేదా ఇదిగో నీ ఇచ్చ. పద్యంలో చాలా సులువుగా తక్కువగా చెప్పేశారు, కానీ దాని అర్థాన్ని గ్రహిస్తే మనం ఎలా ఉందంటే, ఈ సృష్టి ఏర్పాటుకు కలిగినటువంటి కారణాలు శాస్త్రములు అనేక రకములుగా చెప్పాయి. మన సిద్ధాంతపరులు కూడా అనేక రకాలుగా చెప్తున్నారు. సృష్టికి ఏర్పాటు గల కారణాలు వారికి రకరకాల లక్షణాలు చెప్పారు. సృష్టి ఏర్పాటును భూతవాదులు వచ్చి పంచభూతాలతో సృష్టి అయిందన్నారు. గుణవాదులు వచ్చి త్రిగుణముల చేత అయిందన్నారు. కణాదులు జైమిని గౌతము లాంటి వారు వచ్చి అణువుల చేత సృష్టి అయిందన్నారు. ప్రకృతివాదులు అనగా సాంఖ్యులు వచ్చి ప్రకృతి చేత సృష్టి అయిందన్నారు. శాస్త్రజ్ఞులు వచ్చి సూర్యుని నుండి పదార్థము కొంత విడివడి అది చల్లారి అనేక సంవత్సరముల తరువాత సృష్టి అందులో ఏర్పడిందన్నారు. ఇలా సృష్టి ఏర్పాటుకు అనేక కారణాలు చెప్పారు అనేక మంది. వీరందరూ కూడా చెప్పినారంటే వారి వారి ఊహలతో చెప్పినవే కానీ అనుభవపరంగా చెప్పినటువంటిది కాదు. కానీ మన అచల పరిపూర్ణ సిద్ధాంతంలో అచల ఋషులు చెప్పిన విశేషం ఏమిటంటే, ఎరుక చేతనే ఏర్పడుతుంది అని చెప్పారు. ఆత్మస్వరూపము నుండి జగత్తు ఎలా పుట్టింది అంటే, ఇదిగో ఈ విధముగా పుడుతుందని కృష్ణప్రభులు వారు కూడా మనకి చెప్పారు. మనకు ఇది అపరోక్షం అయితే, అంటే స్వయముగా అనుభవపూర్వకంగా నీకు అర్థమైతే, నేనే ఈ జగద్రూపము, నేనుండబట్టే ఈ జగత్తంతా నాకు తెలుస్తుంది, ఈ విధంగా అయినాను అనే అనుభవం వస్తుంది నీకు. ఆ విధంగా పుట్టింది ఈ సృష్టి. వీరితో పుట్టింది అంటే అది ప్రత్యక్షార్థం కాదు, అనుభవానికి చెక్కదు. ఏది వస్తే జగము బయటికి వస్తుందో అదే జగత్తుకు కారణం అవుతుంది, కానీ ఇంకోటి కారణం కాదు. అట్లా చెబితే చాలా సిద్ధాంతాలు నిజం అనుకోకుండా మరుగులో పడిపోయాయి. ఇప్పుడు ఈ గురువుగారు ఏం చెబుతున్నారంటే, ఒక ఆత్మే అనగా ఎరుకే దేహము ఇంద్రియములు అయి ఉన్నది సుమా. ఆత్మనే ఎరుక లేకపోతే, ఆత్మ యందు ఆకాశము, ఆకాశములో సగభాగము జ్ఞాత అనే ఎరుక. ఆ ఆత్మే లేకపోతే ఎరుకే లేదు, ఎరుకే లేకపోతే ఈ శరీరమే ఉత్పత్తి అవ్వదు, ఇంద్రియములు అవ్వవు. ఇప్పుడు శరీరంలో ఏ భాగము బాధపడితే నీవు బాధపడుతున్నావో గ్రహించు. నీవు కర్తవు కాబట్టి, ఆత్మరక్షకుడు కాబట్టి ఈ విషయం ఆత్మకు దేహము నిలయము కనుక ఆత్మ తాను నివాసం ఏర్పరచుకుంది ఈ దేహాన్ని. ఎందుకనగా తాను ఉండటానికి ఇది తయారు చేసుకుంది దేహాన్ని. ఇందులో అణువు కూడా వేరే ఎవరూ నిర్మించలేదు, ఒక ఆత్మ చైతన్య శక్తి వల్లనే ఈ శరీరం తయారైంది. ఈ శరీరంకు స్నానం చేపిస్తున్నాం, బట్టలు వేస్తున్నాం, పౌడర్ పోస్తున్నాం, ఇలా ఎన్నో విధాలు దీనికి మనము కాపాడుకుంటూ వస్తున్నాం. మరి ప్రకృతి పుట్టించి ఉంటే, లేక ఎవరో పుట్టించారు అంటే వారే శరీరానికి పై పనులన్నీ చేయాలి, కానీ మనమే మన శరీరాన్ని ఎందుకు చేసుకుంటున్నాం? ఇవన్నీ నీవే అయినావు కనుక నీవే చేసుకుంటున్నావు.
దీనిని విశాలమైనటువంటి భావంతో ఆలోచించి చూస్తే ఎరుకే దేహమైంది, ఎరుకే ఇంద్రియములైనవి. ఇక్కడ దేహము అనగా దహింపబడే గుణం ఉంది కాబట్టి దీనికి దేహం అని పేరు వచ్చింది. ఇది ఎలా దహింపబడుతుంది అంటే తాపత్రయాలు అనేటువంటి అగ్ని చేత నిరంతరము దహింపబడుతుంది. ఏమిటా తాపత్రయాలు అంటే అగ్ని ఎప్పుడూ కూడా ప్రతి ఒక్కరిని, రాజుని కానీ, మంత్రిని కానీ, రాగిని కానీ, భోగిని కానీ, యోగిని కానీ, రోగిని కానీ అందరినీ దహిస్తూ ఉంటుంది. ఇది ఆధ్యాత్మిక తాపం. రెండవది ఆదిదైవిక తాపం. మూడవది ఆదిభౌతిక తాపం. ఈ మూడు అగ్నులు నిరంతరము ఈ దేహాన్ని కాలుస్తూనే ఉంటాయి. అంటే వీటికి అర్థమేంటి? వాతగుణము, పిత్తగుణము, శ్లేషగుణముల చేత 386 రోగాలు వచ్చి పడుతున్నాయి, ఈ దేహంలో బాధపడుతున్నాయి. ఇది ఆధ్యాత్మిక తాపము అంటారు. ఇదే అగ్ని కాల్చివేస్తుందన్నమాట. ఇక బంధువుల చేత, పిల్లల చేత, పాముల చేత, తేళ్ల చేత, క్రూర మృగాల చేత, దొంగల చేత మొదలైన వాటి చేత భౌతికంగా ఉండే దుఃఖాలు ఎప్పుడూ కూడా విడిచిపెట్టకుండా బాధపడుతూనే ఉంటాయి. ఇది ఒకటి పోతే ఒకటి వస్తుంది, ఒకటి పోతే ఒకటి వస్తుంది. ఈ విధంగా భౌతిక తాపం మనకు నిరంతరము బాధ పెడుతూనే ఉంటుంది. ఇక మూడవది అతివృష్టి, అనావృష్టి, విపరీతమైన వర్షాలు పడటం, విపరీతమైన ఎండలు కాయడం, భూప్రళయాలు, జల ప్రళయాలు, అగ్ని ప్రళయాలు, వాయు ప్రళయాలు కూడా వచ్చి మానవుడు తప్పించుకోవడానికి వీలు లేనటువంటి దుఃఖాలు కలిగేటటువంటివిగా అధిదైవిక తాపం ఇది మూడవది. ఈ విధంగా ఈ తాపత్రయాల చేత నిరంతరము దహింపబడుతూ ఉంది కాబట్టి దీనికి దేహం అని పేరు వచ్చింది. కానీ ఈ దేహము ఎక్కడ చూపిస్తే దేహం అవుతుంది? మొత్తం దేహ సమూహాన్ని చూపించాలి. దేహములో ఏదో ఒక భాగాన్ని చూపిస్తే దేహం అని చెప్పడం సరిపోద్దా? కన్నులు చూపిస్తే కన్నులే అంటాం కానీ దేహం అంటామా? చెవులు చూపిస్తే చెవులే అంటాము కానీ దేహం అంటామా? ఇలా ఏ భాగాన్ని చూపిస్తే ఆ భాగం పేరు చెప్తాం కానీ అందులో దేహమని అనేటువంటిది ఎక్కడా కనపడదు. అంటే అది అంతా కలిస్తేనే దేహమైంది సుమా. ఉదాహరణకు ఊరు అనగా అనేక మంది ఇళ్ళు దగ్గర కట్టుకుంటే అది ఊరైంది. ఎవరి ఇళ్ళు వారికి పేరు పెట్టుకుంటే వారు ఊరు ఎక్కడ ఉంటుంది? ఉండదు. అట్లా దేహము అనేక ఇంద్రియాలు కలిస్తే దేహమైంది. ఈ ఇంద్రియాల సమూహానికే దేహం అని పేరు వచ్చింది సుమా. ఇంద్రియ సమూహములు ఏ విధంగా ఉన్నాయంటే మనకు ఆకాశ పంచకములో అంతరేంద్రియాలు 5, వాయు పంచకములో ప్రాణవాయువులు 5, అగ్ని పంచకములో జ్ఞానేంద్రియాలు 5, జల పంచకములో శబ్దాదులు 5, భూమి పంచకములో కర్మేంద్రియాలు 5, ఇలా 25 ఉన్నాయి. ఇవన్నీ ఎవరో చేసి పెట్టాయా? ఎవరో చేసి పెట్టలేదు ప్రత్యేకంగా. నీవే ఇన్ని రూపాలు ధరించావు. నీవే ఆత్మస్వరూపమై ఉండి పంచభూతాలుగా తయారయ్యి పంచభూతాల కలయిక వల్ల ఆహార పదార్థాలు ఏర్పడి ఆహార పదార్థాల యొక్క సూక్ష్మాంశము శుక్ల శోణితాలయ్యి ఆ శుక్ల శోణితాలే ఈ పిండోత్పత్తి క్రమం ధరించి తద్వారా ఇప్పుడు చెప్పుకున్నటువంటి ఇంద్రియాలు దేనికి అదే ఎవరో ప్రత్యేకంగా తయారు చేసి పెట్టేవి కాదు ఇవి. వాటికి అవే తయారవుతాయి. దేనివల్ల? ఒక్క ఆత్మ చైతన్య శక్తి వల్ల. అందుచేత ఆ విధంగా ఈ దేహమే ఇంద్రియాలు, ఎరుకే ఇంద్రియాలు అయిందని చెప్పవలసి వచ్చింది. అలాగనే ఎరుకే వర్ణాశ్రమంలో సృష్టి ప్రారంభంలో మొదట 4 జాతులే చెప్పారు. భగవద్గీతలో కూడా అదే చెప్పారు. బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర అని 4 వర్ణములు. కానీ ఇప్పుడు మనము కులాల మీద చెప్తున్నటువంటి 4 గుణాలను బట్టి 4 జాతులు సృష్టి ఏర్పడిందని వేదాలు చెబుతున్నప్పటికీ ముఖమును ఆధారం చేసుకుని వేదములు పౌరస్యాన్ని, జ్యోతిష్యాన్ని చెబుతూ మానవులకు సుఖశాంతిని కలిగేటటువంటి శుభకార్యములకు నిర్ణయించి జీవించేవారు బ్రాహ్మణులని,
కాబట్టి బ్రహ్మముఖమున ఉద్భవించారని ఒక అంశం చెప్పబడుతుంది. కాబట్టి వారు సృష్టికర్త అయిన బ్రహ్మకు ముఖములో పుట్టినారని బ్రాహ్మణులని అన్నారు. ఇక క్షేత్రధర్మాన్ని అనుసరించి భుజబలం చేత అన్యాయాన్ని అరికట్టి మానవులందరూ సుభిక్షంగా ఉండటానికి క్షత్రియులు రాజ్యాన్ని ఏర్పరిచి ప్రజలను పాలిస్తూ ఉంటారు. కాబట్టి వారికి భుజబలం మీద ఆధారపడిన వారు క్షత్రియులు అన్నారు. అది ఎవరైనా కానీ ఆ లక్షణాలు కలిగి ఉంటే వాడు క్షత్రియుడే. ఇక వైశ్యులు అనగా వాణిజ్య వృత్తి కలిగిన వారు, అనగా వ్యాపారం చేసేవారు. ఒక ప్రక్కన పండిన సరుకులను మరో ప్రక్కకు తీసుకుపోయి వాటిని విక్రయిస్తూ ఉభయతారకములతో జీవించేవారు. కాబట్టి వీరు కూర్చుని తొడల మీద ఆధారంతో డబ్బు సంపాదిస్తారు. కావున ఈ వైశ్యులు అన్నారు. ఇక మిగల జాతివారు పాదచార వృత్తి అనగా కష్టపడి పనిచేస్తూ ఉంటారు. ఈ పాదచార వృత్తి చేత సేవకులుగా జీవించేవారు. మొత్తం అందరూ శూద్రులని వీరికి పేరు పెట్టారు. బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య ఈ వర్గాలు బ్రతకాలి అంటే ఈ శూద్రులు ఉండాలి. శూద్రులతోనే బ్రతకాలి, లేదంటే వారికి బ్రతుకే లేదు. ఈ మూడు వర్గాలు వ్యవసాయం చేసి పంటలు పండించలేరు. వీరిని సాకేవారు శూద్రుడే కానీ వీరిని కిందకి వేసి సోమరులైన పై మూడు వర్ణాలు పైన ఉంటారు. ఈ శూద్రులు అనుకున్నవారు ఎవరు ఏమనుకుంటే మాకేమి, కింద పెడితే మాకేమి, మా పని మేము చేసుకుని పోతాం అనుకుంటూ వారు కోపమునకు పోకుండా నడుచుకుంటారు. ఇక సృష్టికర్త అయినటువంటి బ్రహ్మ నుండి బ్రాహ్మణులు, భుజముల నుండి క్షత్రియులు, తొడల నుండి వైశ్యులు, పాదముల నుండి శూద్రులు పుట్టారని, ఆ విధంగా జీవిస్తున్నారని శాస్త్రములు చెబుతున్నాయి. ఈ విధంగా వర్ణాలు ఏర్పడినవి. ఇక మానవుల జాతిలో ఆశ్రమాలు ఏర్పడ్డాయి. ఆశ్రమాల్లో మొదటిది బ్రహ్మచర్య ఆశ్రమం, రెండవది గృహస్థాశ్రమం, మూడవది వానప్రస్థాశ్రమం, నాలుగవది సన్యాసాశ్రమం. ఈ 4 ఆశ్రమాల్లో ప్రతి ఒక్కరికి జీవిస్తూనే ఉంటారు. ఈ ఆశ్రమాలను ఎవరు ఏర్పరిచారు అంటే ఎరుకే ఏర్పరచుకుంది. అలాగా శృతులు పూర్వీకులు అనేక రకాలుగా రచించి సమాజం ఎలా ఉండాలి, ప్రతి ఒక్కరూ సమాజంలో ఏ విధంగా జీవించాలో తెలియజేశారు. శృతి అంటే అర్థం ఏమిటి? బాగా పరిశీలించిన తర్వాత అనుభవానికి వచ్చినటువంటి విషయాన్ని స్ఫుటంగా చెప్పేదాన్ని శృతి అంటారు. ఈ శృతి అనగా మర్చిపోయిన విషయాన్ని జ్ఞాపకం చేసుకోవడం కూడా వస్తుంది. శృతి అర్థాన్ని, స్మృతి ధర్మాన్ని, పూర్వీకులు చెప్పిన దాన్ని జ్ఞాపకం చేసుకునేదాన్ని స్మృతి అంటారు. సిద్ధాంతకరించి చెప్పిన వాక్యాలను శృతులు అంటారు. ఇక ఇతిహాసములు అనగా ఒకప్పుడు ఈ విధంగా జరిగి ఉండెను అని జరిగిపోయిన కథలను చెప్పేటటువంటివి. వీటన్నిటినీ ఎరుకే ఏర్పరిచింది తప్ప ఆ ఎరుకే నీవు, నేను, ఎరుకే భార్య, ఎరుకే సోదరులు, ఎరుకే అంటే వారి అందరిలోనూ ఉండి నడిపింపజేసేది ఎరుకే సుమ అని అర్థం. ఎరుక వీరందరినీ లోపల పెట్టుకుని నడిపిస్తూ ఉంది. ఇది నా భార్య, వీరు నా బిడ్డలు అని ఇలా ప్రతి దానిని మనసులో పెట్టుకుని చేస్తూ పోతుంటుంది ఎరుక. కాబట్టి ఆత్మను మినహాయించిన పదార్థం ఇందులో ఏ ఒక్కటి లేదు. అంటే ఆత్మ లేకుండా ఏ వస్తువు ఉండదు. ఈ భావన మనకు చాలా బాగా అర్థమైతే అది మాయా, ఇది మాయా అనవలసిన పని లేదు. అంటే మొత్తం అంతా మాయా అనాలి, లేకుంటే ఏమీ అనకుండా ఊరికే ఉండాలి. కొందరు ఏం చేస్తున్నారంటే భార్య మాయ, పిల్లల మాయ, సంసారం మాయ, మాయను దాటేవానికే ఈ బ్రహ్మజ్ఞానం అని గృహాలు విడిచిపెట్టి ఆశ్రమాలు కట్టుకొని పరులు సొమ్ము దోచుకుంటూ తిని ఉండటమే తప్ప వారు వేదాంత సుఖమును అనుభవించడానికి నిజంగా వాళ్ళు చేయరు. తెలియనటువంటి ప్రజలు ఏమంటే మనము పొందినటువంటి ఫలాన్ని వీరు పొందినారని
వీరిని చూసి అద్భుతమైనటువంటి ఫలాన్ని ఊహిస్తారు. వీరు స్వర్గానికి పోతారని, వీరు మోక్షాన్ని పొందిన వారిని, ఇలా అనేక రకాల వారిని గొప్పగా భావిస్తారు సామాన్యులు. వాస్తవమునకు వీరు ఏమీ పొంది ఉండరు. నాయన, నీ కోరికను నేను తీర్చేదనని చెప్పి హరి, హర, బ్రహ్మ, సుర, నరాది ఈ ముగ్గురిని ఎవరు పుట్టించారు అంటే ఎరుకే, అంటే ఆత్మే. ఆ ఆత్మ నుంచే ముగ్గురు పుట్టారు. సృష్టి స్థితి లయాలకు వీరే కారకులు అని నమ్మించింది కూడా ఏది ఎరుకే. నీ నమ్మకంతోనే వీరు ఉన్నారు, కానీ నీ దగ్గర పక్కన ఎవరు లేరు. పక్కన ఉంటే మనం చేయు చేష్టలు చూసి మన వీపులను ఎప్పుడో పగలగొట్టేవారు వాళ్ళు. వారు పక్కన ఉండరు, మనలోనే ఉంటారు. వారిని మన మనసులోనే ఎప్పుడైతే నిలయం ఏర్పరచుకుంటామో అక్కడే వాళ్ళు ఉంటారు. కావున వీరందరినీ ఎరుకే చేసిందని గ్రహించాలి. సురులు అనగా దేవతలు, నరులు అనగా మనుషులు, గిరులు అనగా పర్వతములు, సరిత్ అనగా నదులు, తరులు అనగా చెట్లు, మృగములు అనగా జంతువులు, ముఖములు అనగా పక్షులు, చర అనగా కదిలేవి, అచర అంటే కదలనివి. ఇవి అన్నీ కూడా ఎరుక స్వరూపమే. ఎరుక అనగా నేనే, ఒక్క మాటలో అర్థం చేసుకోవాలి. ఇవన్నీ నా స్వరూపంగానే తయారవుతున్నాయి. నా యొక్క ఎరుకే ఒక పరమాత్మ స్వరూపమే. ఇంత ఎట్లా అయింది అంటే, మన దృష్టి ఎట్లా వచ్చింది అంటే, సృష్టిలోకి వచ్చి కన్నులు తెరుస్తానే ఎవరు ఇవి అన్నీ మనకు చేసి పెట్టారు అనుకుంటే, ఇవన్నీ మన కోసం ముందే ఆయన తయారు చేసి పెట్టినట్లు, ఆయన కృపచేతే మనం అనుభవిస్తూ ఉన్నట్లు, ఆయనకు నమస్కరిస్తే మనకు పాపాలు పోతాయన్నట్లు మనకు అనిపిస్తూ ఉంటుంది. ఇక్కడ తిరకాసు ఏమిటంటే, అద్దంలో చూసేవారికి కుడి ఎడమవుతుంది, ఎడమ కుడవుతుంది. ఈ విధంగానే సృష్టి వ్యతిరేకముగా మనకు ఎందుకు కనబడుతుంది అంటే, అదే దానిలో ఉండేటటువంటి మూల రహస్యం. ఇవి అన్నీ తానై అవి తనకు వేరుగా ఉంటుంటాయన్నమాట. ఈ సృష్టికి మూలాధారం ఆత్మ. ఇవన్నీ తానే ఉంటుంది, కానీ దానికి వేరుగా ఉన్నట్లు తెలుస్తూ ఉంటుంది అన్నమాట. ఈ విధంగా స్థూల సృష్టి అంతా ఎరుక స్వరూపముగా ఏర్పడుతుంది. ఈ పద్యములో స్థూలముగా మానవులు, జంతువులు, పక్షులు, క్రిమికీటకాదులు అన్నీ కూడా ఎరుక స్వరూపమే అని చెప్పి, వీటిలో ఉండే గుణాలన్నింటినీ కూడా భౌతిక ప్రపంచకానికి స్థూలముగా చెప్పి, మధ్యన ఉండే జ్ఞాన ప్రపంచాన్ని ఈ పద్యములో చెబుతున్నారు. ఇప్పుడు ఏమనంటే, ఎరుకే దేవేంద్రియములు కాదు, ఎరుకే విద్యా విద్యలు, ఎరుకే ప్రణవంబునాదమెరుకే కళయన్, ఎరుకే బిందువు సచ్చిత్, ఎరుకే ఆనందము నీ వెరుగో సద్బుద్ధి, నీ నా మాట ఎరుకే నీ బద్ది, ఎరుకే నిర్గుణ సగుణాలెరుకే, ఎరుకకు ఎంత ఎరుకో నేనిది అంత ఎరుక చేసితి, నీ వెట్లెరుగు సద్బుద్ధి, నీ నా మాట లెరుకే నీ బద్ది. నేను జ్ఞానిని అని ఎవరంటారు? నేనే అంటున్నాను. నేను అజ్ఞానిని, నాకు ఏమీ తెలియదని ఎవరంటారు? నేనే అంటాను. అనగా విద్య నేనే, అవిద్య నేనే అయి ఉన్నాను అని గ్రహించుకోవాలి. ఇప్పుడు ఎరుకే ప్రణవము. ఎవరా ప్రణవము? మొట్టమొదట పుట్టినటువంటి శబ్దం అది. మనలో శబ్దబ్రహ్మము పుట్టిన తరువాతనే శబల బ్రహ్మం పుడుతుంది. శబల బ్రహ్మం అంటే ఎరుక. ఈ శబ్దబ్రహ్మం మొట్టమొదట హృదయంలో స్పందన, ఓంకారం శబ్దం ప్రారంభం అవుతానే శ్వాస నిశ్వాసలు నడిపే శక్తి వస్తుందన్నమాట. అక్కడ శబ్దం ప్రారంభమవుతానే ఇక్కడ
శబ్దబలము పుడుతుందన్నమాట. ఈ శబ్దబలం పుడతానే దృశ్య ప్రపంచము ఇక దీనిని అంటిపెట్టుకొని మొత్తం వస్తుంది. ఈ విధంగా బిందువు, నాదము, కళ ఏ విధంగా వస్తుంది అంటే ప్రణవనాదమైన ఓంకారము ప్రారంభమవుతూనే మన ముక్కులో ఉశ్వాస నిశ్వాసములైన బిందువు నేత్రములో రూపముగా అనగా కళాస్వరూపముగా, అలాగే చెవిలో నాదము రూపములో వస్తుంది. ఈ నాదము చెవిలో ఉన్నది, బిందువు నేత్రములో ఉన్నది, కళ ఈ మూడు ఎరుకే. ఇవి నీవే అయినావు అంటే నీ ఆత్మ చైతన్యమే, వేరే ఎవరు ఇంకోరు లేరు. ఎరికే చిత్తు, ఎరికే సత్తు, ఎరికే ఆనందము అని చెప్పబడింది. సత్తు అనగా మూడు అవస్థలు చెందకుండా మూడు అవస్థలకు విలక్షణగా ఉంటూ ఈ మూడు అవస్థలకు సత్తా ఇచ్చేటటువంటిది సత్తు. చిత్తు అనగా మూడు అవస్థలను ఎరుగుతూ ఉండేది చిత్తు. ఆ సత్తే నేనని తెలుసుకొని అదే చిత్స్వరూపంలో ఉండేదని, ఆ చిత్తే సత్తు అని, అది తన స్వరూపమని తెలుసుకోవడమే ఆనందము. తన స్వరూపము ఆనందమని తాను చెడకుండా ఉండడమే ఆనందము. ప్రాజ్ఞుడు అనగా ప్రజ్ఞను, అజ్ఞానము గలవాడు. వీడు సుషుప్తావస్థల్లో తెలివిలేనివాడిగా ఉంటాడు. ఎరికే నిర్గుణ సగుణాలు, ఏ గుణములు లేకుండా అనురూపము ధరించేది ఎరికే. సమస్త గుణాల చేత స్వాభావమైనముగా కనపడేది ఎరికే. నిద్రపోయి నిర్గుణం అయ్యేది ఎరికే. మేల్కొని జాగ్రత్తలోకి వచ్చి సకలము గ్రహించేది సగుణమయ్యేది ఎరికే. ఇంకో పదార్థం వేరే లేదు. ఇంత ప్రత్యక్షంగా ఆత్మబోధ చెప్పినా వినే అర్హత లేదు కాబట్టి పురాణాలు రాశారు. విని చావని అట్లే భ్రాంతి పెట్టుకో అని ఊరకే ఉన్నవారికి నిజం చెప్పి బాధ పెట్టేది ఎందుకని మనవారు పురాణాలు రచించి పెట్టారు. ఈ పురాణాలన్నీ నిజమని నమ్మి జీవిస్తున్నారు చాలామంది. అందుకోసం భాగవతంలో ఒక పద్యం, ఒక పరి జగములో వెలినిడి ఒక పరి లోపలకు గొనుచున్ ఉభయము తానై సకల అర్ధ సాక్షియగు అయ్య కలంకుని ఆత్మమయున్ అర్థింతుమధిన్ అని గజేంద్రుడు భగవంతుని వేడుకున్నాడని తెలియజేశారు. ఇక్కడ వేడుకొన్నాడు అంటే ఆత్మమయుడు ప్రక్కనే లేడు, వైకుంఠములో లేడు. ఒక పరి జగములో వెళ్ళినడి అనగా పొద్దునే మెలకు రాగానే బయటికి వస్తున్నాడు హృదయ కోశంలోంచి, సాయంత్రం మళ్ళీ లోపలికి సుషుప్తిలోకి వెళ్ళిపోతున్నాడు రాత్రికి. ఈ విధంగా ఉభయము తానై అవుతున్నాడు. ఈ కనపడే ప్రపంచం అనగా సగుణము తానే అవుతున్నాడు, లోపల ఉండే నిద్ర నిర్గుణము తానే అవుతున్నాడు. ఈ విధంగా జరిగే వాటినన్నిటికీ సాక్షి స్వరూపుడుగా ఉండేటటువంటి ఆత్మస్వరూపాన్ని కొలుస్తానని అంటే సేవిస్తానని. ఏనుగు అంటే దానికి భక్తి ఎంత గొప్పగా ఉన్నదా అంటే దాని యొక్క భక్తిని పరోక్షంగా విచారిస్తే ఈ విధంగా కనపడుతుందని అర్థం. ప్రత్యక్షంగా విచారిస్తే నీ దగ్గర కనబడుతుంది. కాబట్టి వేదాంతం ప్రత్యక్ష ప్రమాణానికే ప్రాముఖ్యత ఇస్తుంది, కానీ కల్పితమునకు ప్రాముఖ్యత ఇవ్వదన్నమాట. ఈ విధంగా రెండు పద్యాల్లో బయట ప్రపంచమును మధ్యలో ప్రపంచమును తెలియజేశారు. ఇక వీటిని అనుభవించడానికి ఒక కర్త కావాలి కదా. ఈ విషయాలన్నీ గ్రహించడానికి తెలుసుకోవడానికి ఒక కర్త కావాలి కదా. ఈ కర్త యొక్క విశేషం ఎట్లా ఉందో ఇదిగో ఈ పద్యంలో వర్ణించారు.
ఏమని? ఎరుకే ఇహ పరసౌఖ్యము లెరుకే జ్ఞానంబు జ్ఞేయమెరుకే మోక్షం ఎరుకే భక్తి విరక్తులు ఎరుకే సంకల్పమని నీ వెరుగు సత్కీర్తి ఎక్కడి కౌరా ఎరుక సంపూర్తి ఎరుకే జీవుండి సుండెరుకే తద్వైక్యత ఎరుకే సర్వమునే గుర్తెరిగి చెప్పితి ఈ కీలెరుగు సత్కీర్తి ఎక్కడి కౌరా ఎరుక సంపూర్తి. నాయన, ఎరుకే ఇహపర సౌఖ్యములు, ఇహములో బ్రతికినన్నాళ్ళు సకల సౌభాగ్యములు సకల సౌఖ్యములు కోరి అనుభవించాలనేది ఎరుకే. ఎరుక ఇహలోక సుఖములను ఎన్నో తయారు చేసుకొని ఇంకా తయారు చేసుకుంటూనే ఉంది. సంగీతములను సువాసనలను ఇచ్చేవాటిని, స్పర్శ సుఖమును ఇచ్చేవాటిని, నేత్రమును సుఖపెట్టే రకరకాల వస్తువులను, ఆనందాలను, అనేక పదార్థాలను, నాట్యములను, ప్రసార సాధనలను, టీవీలను, కంప్యూటర్లను, ఎలక్ట్రికల్ సాధనలను, ఈ అన్ని పరికరాలను, అలా అనేక వస్తువులను ఎరుకే తయారు చేసుకొని వాటిని తన ఆనందం కోసమే వినియోగించుకుంటూ ఆనందపడుతుంది. ఇక మరణించిన తర్వాత స్వర్గలోకములో సౌకర్యాలు కావాలని, కైలాసము, సత్యలోకము, వైకుంఠలోకము సుఖాలు కావాలని కోరుకుంటుంది ఈ ఎరుకే. అనగా ఎరుకే ఇహపర సౌఖ్యాలకి కోరే కర్త అయి ఉన్నది. వాటిని తయారు చేసుకునేది ఎరుకే, అనుభవించడానికి ఆనందపడేది ఎరుకే. జ్ఞానంబు ఎరుకే, జ్ఞేయము ఎరుకే. ఈ జ్ఞాన జ్ఞేయములు తెలుసుకునేది ఎరుకే. జ్ఞేయం అంటే తెలియబడేది. బంధమును విడిచి మోక్షమును పొందుతాననేది ఎరుకే. దేవుడు అనగా ఎవరని ఎతికి రాముడు దేవుడని, కృష్ణుడు దేవుడని అనుకుంటూ పోయి చివరికి పరమాత్మే దేవుడని తెలుసుకున్నది. అనగా దేవుడనగా పరమాత్మని, దీనికి ఒక నిర్ణయం వచ్చింది. జ్ఞానమునకు ఏమి లభించింది? జ్ఞేయము గమ్యమైంది. కానీ ఇక్కడ ఉండే పరమాత్మ స్వరూపము కూడా ఎరుకే సుమ. అందుకే జ్ఞానము జ్ఞేయము రెండూ తానే నేను బద్ధుడను, నాకు మోక్షము కావాలి అని కోరుకునేది తానే. నేను మోక్షమును పొందినాను అన్నది ఎరుకే. ఎరుకే భక్తి విరక్తులు కూడా అనేక రకములుగా భక్తుని స్థానంలో ఉండి భక్తి చేసేది ఎరుకే, విరక్తి పొందేది ఎరుకే. ఈ ఎరుక ఉన్నంతసేపు ఏదో ఒకటి చేస్తూనే ఉంటుంది, సంకల్పిస్తూనే ఉంటుంది అన్నమాట. కాఫీ తాగాలని, గృహం కావాలని, ఇళ్ళు కావాలని, సంపద కావాలని, ఇలా ఎన్నో రకాల సంకల్పాలు చేసేది ఎరుకే. మొట్టమొదట సృష్టి చేసే సంకల్పమే ఎరుకకు బంధమై కూర్చున్నది. మోక్షం పొందాలనేటటువంటి కోరిక కూడా ఆ బంధానికే వచ్చింది. నీవు స్వతహాగానే మోక్ష స్వరూపుడివే. నిన్ను నీవు మరచిపోయటం వలన నీకు మోక్షం పొందాలనేటువంటి కోరిక మళ్ళీ పుట్టిందన్నమాట. ఇలాగా కోరిక పుడతానే సాధనలు మొదలెట్టావు. ఏ సాధన చేస్తే నీకు మోక్షం వస్తుందని? ధ్యానం చేస్తేనా, యోగం చేస్తేనా, తీర్థయాత్రలు చేస్తేనా, విగ్రహారాధనలు చేస్తేనా, ఏది చేస్తే నాకు మోక్షం వస్తుందని చెప్పి తెక్కబుద్ధి పట్టించుకొని దేశదిమ్మరై తిరుగుతూ ఉంటాడు. మోక్షముతోనే పుట్టిన వానికి మోక్షం కావాలనే సంకల్పమే బంధమై కూర్చుంది. సంకల్పంతోనే సృష్టిని చేసుకుంటుంది. అనగా ఈ సృష్టిని పుట్టింపజేయడానికి పుట్టినది మొదట కనుక సంకల్పము ఎరుకే. ఎక్కడికి అవురా ఈ యొక్క ఎరుక సంపూర్తి? ఎక్కడికి అవుతుంది? ఈ రకంగా సంకల్ప స్వరూపమైనటువంటి ఈ ఎరుక నిత్యము కొత్త కొత్త విద్యలు కనిపెడుతుకుంటూ, కొత్త కొత్త పందాలు తొక్కుతూ, కొత్త కొత్త అనుభవాలు సంపాదించుకుంటూ, ఎప్పుడు కూడా ఈ ఎరుక సంపూర్తిగా
నడుస్తూనే ఉంటుంది. ఈ శరీరము, ఈ జీవుడు చాలదు. లోపల అన్నీ పుట్టించుకునే గుణాలు ఈ ఎరుకకు ఉంటుంది. కావున ఎరుక సంపూర్తి కాదు సుమా. ఎరుకే జీవుడు, ఎరుకే ఈశుడు, ఎరుకే జీవేశ్వరైక్యము, ఎరుకే జీవుడు అయినాడు. ఇప్పుడు మనం మన స్వరూపమును మర్చిపోకుండా భ్రాంతికి లోనై మాకు ఎవరు మోక్షం ఇస్తారు, మాకు ఎవరు జ్ఞానాన్ని ఇస్తారని చెప్పి తిరుగుతూ ఉంటుందే. ఈ జీవస్థానం పోగొట్టుకోవాలంటే ఈశ్వర స్థానం కావాలి. అప్పుడు గురువుగారు, నాయన, నీవు అజ్ఞానం చేత దేహాభిమానం అనే పాశానికి కట్టుబడి ఉన్నావు. నీవు పరమార్థ స్వరూపుడవే. ఈ పాశాన్ని నీవు బోధ అనే ఖడ్గం చేత నరికి సుఖస్వరూపుడు అవ్వాలి. నీవు అమృత స్వరూపుడవే. నీకు జనన మరణాలు లేవు. నీవు పరమేశ్వర స్వరూపం, నీవు ఆత్మస్వరూపం, నీవు ఈశ్వర స్వరూపం అని చెప్తారు. శిష్యుడు, గురుదేవ, జీవుడు ఎటువంటి వాడు, ఈశ్వరుడు ఎటువంటి వాడు, జీవుడు ఈశ్వరుల్లోని కలవాలంటే ఏం చేయాలి అని అడుగుతాడు. అప్పుడు గురువుగారు, నాయన, జీవునికి ఉండే అజ్ఞాన గుణాలు విడిచిపెట్టి, అంటే కామక్రోధ లోభ మోహ మదమాశ్చర్యాలు అనేటువంటివి, ఈర్ష్య ద్వేష అభిమానం అనురాగం అజ్ఞాన గుణాలను, సురాపానము హింస జారత్వము చోరత్వము అనృతాది దుర్గుణాలు విడిచి, నేను దుఃఖిని, నేను సుఖిని, నేను రాగిని, నేను అజ్ఞానిని, నేను పుట్టినాను, నేను పెరిగినాను, నేను చచ్చిపోతాను అనే జీవగుణాలు, నేను అనేక జన్మల్లో చేసిన పాపము, అనేక జన్మల్లో చేసిన పుణ్యము, ఇటువంటి జీవగుణాలను విడిచిపెట్టు. నీవు అప్పటికీ ఇప్పటికీ ఎప్పటికీ శుద్ధమైన ఆత్మస్వరూపుడివే అని చెప్పి సమాధానం చెబితే, అప్పుడు ఎరుక జీవుడను ఈశ్వరుడను అని వేరు చేసుకున్నది ఎరుకే. తిరిగి విద్యలు నేర్చుకుని సమాధానపడ్డది ఎరుకే. అందుకే జీవుండీశుండెరుకే, తదేకత ఎరుకే, జీవేశ్వరైక్యము కూడా ఇదే. కాబట్టి ఈ యొక్క లక్షణాలు తెలుసుకుంటే అంతా ఒకటే ధర్మం తెలుస్తుంది. మళ్ళీ పరమేశ్వరుని అని చెప్పి రెండు లేవు, నేననే చెప్పేది రెండు లేవు. ఎరుకే అది ఇది అననేల సర్వము ఎరుక స్వరూపమేనని గురుముఖత తెలుసుకొని ఈ రహస్యము నీకు చెబుతున్నానని అన్నారు గురుదేవులు. మన బోధలో బోధించినంత అద్వైతము అనగా సర్వమును ఆత్మస్వరూపముగా చెప్పినట్లు ఏ బోధలోనూ కూడా చెప్పరు. జగత్తులో ఏమి వింతలు విశేషాలు, ఎవరు ఏమి చేసినారు అనుకుంటారేమో అని చెబుతూ ఇన్నిటినీ కూడా ఎరుకే చెబుతుంది సుమా. జై సద్గురు బ్రహ్మరాజుకు మంగళం. గురుదేవాయ మహనీయ గుణాత్మనే సర్వలోక శరణ్యాయ సాధురూపాయ మంగళం. ఓం శాంతి శాంతి శాంతి.